ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ పైన పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడుల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కాబూల్లోని ఒక పునరావాస కేంద్రంపై జరిగిన ఈ దాడుల్లో మృతుల సంఖ్య 400కు పైగానే చేరింది. అయితే ఇదే విషయాన్ని ప్రభుత్వం ధృవీకరించింది. మరొక 250 మందికి పైగానే గాయపడ్డారు. ఈ దారుణ ఘటనపైన ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. ఇది స్పష్టమైన వార్ క్రైమ్ అంటూ మండిపడ్డాడు. ఈ ఘటన పైన రషీద్ ఖాన్ తన ఎక్స్ వేదికగా అంటే ట్విట్టర్‌లో వేదికగా పోస్ట్ చేస్తూ, కాబూల్‌లో పాకిస్తాన్ దాడుల వల్ల అమాయకపు పౌరులు మరణించారన్న వార్త నన్ను కలిచివేసింది. పౌరుల ఇళ్ళు, విద్యా సంస్థలు, వైద్యశాలను లక్ష్యంగా చేసుకొని మోసపూర్వకంగా అయినా పొరపాటున జరిగిన యుద్ధం నేరమేనని, రంజాన్ పవిత్రమైన మాసంలో ఈ మానవ ప్రాణాలను తీయడం ఏమాత్రం లెక్క లేకుండా ప్రవర్తించటం వికారం పుట్టిస్తోందని, ఈ చర్య కేవలం విద్వేషాన్ని, విభజనను మాత్రమే కాదని, ఇంకా చాలా దారుణమైన పరిస్థితుల్ని తీసుకొస్తోందని, ఈ దారుణం పైన ఎవ్వరైనా సరే బాధ్యతాయుతంగా స్పందించాలని, వాడిని కఠినంగా శిక్షించి, ఈ కష్టకాలంలో నేను నా ఆఫ్ఘన్ ప్రజలతోనే ఉంటానని, మనం కోలుకుంటామన్న నమ్మకం, మళ్ళీ మన దేశం నిలబడుతుందన్న గట్టి భరోసా నాకున్నాయని చెప్పుకొచ్చాడు. అలాగే ఈ దాడిపైన ఆఫ్ఘనిస్తాన్ ఆల్రౌండర్ మహమ్మద్ నబీ కూడా స్పందిస్తూ, ఈ రాత్రి కాబూల్లో ఆసుపత్రిలో ఆశలు ఆవిరైపోయాయి. చికిత్స కోసం వచ్చిన యువకులను పాకిస్తాన్ చాలా దారుణంగా వాళ్ళని పైలోకాలకి పంపించేసింది. తల్లులు గేటు వద్ద తమ కుమారుల పేర్లను పిలుస్తూ ఎదురు చూస్తున్నారు. రంజాన్ 28వ రాత్రి వారి జీవితాలు అర్థాంతరంగా ముగిసిపోయాయి అంటూ నబీ ఆవేదనతో వ్యక్తం చేశాడు. అయితే ఈ నా కొడుకుల్ని వదిలిపెట్టము అంటూ ఆఫ్ఘనిస్తాన్‌కి సంబంధించిన చాలా మంది క్రికెటర్లు పేర్కొంటున్నారు. అయితే 400 మంది సజీవ దహనం అయిపోయారు. ఇంకా 250 మందికి ఏమైందో కూడా తెలీదు. నిజం చెప్పాలంటే ఇది దారుణం. అతి దారుణం అనే చెప్పాలి అంటూ రషీద్ ఖాన్ పేర్కొన్నాడు.